నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దేశవ్యాప్తంగా ప్రకంపనలు లేపుతున్న నీటికి సంబంధించి కొంతమంది సెలబ్రిటీలు ధర్నా ప్లేస్కు వెళ్ళి సంఘీభావం తెలిపారు. మరికొంతమంది ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇంకొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే ఎవరైనా స్పందించారా అని అంటే మచ్చుకు అసలు ఎవరు కనిపించట్లేదు. ఎందుకు? ఈ రాజకీయాలకు సంబంధించి పక్కన పెట్టేసి విద్యార్థుల విషయంలో జరుగుతున్న ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? ఒక డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు స్పందించినట్టున్నారు, చాలా భావోద్వేగానికి కూడా లోనయ్యారు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ సినిమాలు చూస్తే హిట్ అయిన హీరోలు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇంత రోడ్లు ఎక్కితే ఒక సంఘీభావంగా ఒక మెసేజ్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు చేయడానికి తీరిక దొరకట్లేదా? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. కొంతమంది బాలీవుడ్ స్టార్స్ అక్కడికి వెళ్ళి ధర్నా దగ్గర సంఘీభావం తెలపడం జరిగింది. కొంతమంది మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. ఇంకా కొంతమంది ట్విట్టర్, ఇన్స్టా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కొంతమంది రియాక్ట్ అవ్వడం జరిగింది. బాలీవుడ్ స్టార్స్, కొంతమంది సెలబ్రిటీస్. ఎందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అంశానికి సంబంధించి స్పందించట్లేదంటే ఏం చెప్తారు? మీరు ఇంతకీ ఎక్కువ ఉంటున్నారండి అంటే మామూలుగా ఈ దీంట్లోనే ఉంటున్నారు కదా. తెలుగు సినిమా పరిశ్రమ అనే దాని గురించి మీకు బాగా తెలుసు కదా. తెలుసు కూడా మీరు క్వశ్చన్ అడిగారంటే అంటే అందుకే నేను ఇంట్రోలో చాలా క్లియర్గా చెప్పారు. రాజకీయాలు వేరు, విద్యార్థులు వేరు. వాళ్ళు టికెట్లు వేసుకొని ఇది సినిమా పరిశ్రమ కొద్ది మంది మినహాయించి ఇవాళ ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు జాతి హక్కు కింద కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, నెల్లూరు నుంచి శ్రీకాకుళం పాలకొల్లు వరకు కూడా అనేక మంది ప్రాణాలు అర్పించారు. పదుల సంఖ్యలో 30 మంది శాసనసభ్యులు, తర్వాత పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు. ఆ తర్వాత మీరు చూశారు జై తెలంగాణ ఉద్యమంలో, జై ఆంధ్ర ఉద్యమంలో వందలాది మంది ప్రాణాలు అర్పించారు. అవును. ఆ తర్వాత మళ్ళీ జరిగిన జై తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల్లోనే ఆఖరిగా ప్రత్యేక హోదా ఉద్యమంలో కూడా అనేక మంది ప్రాణాలు బగబగా పెట్రోల్ పోసుకుని బాడీని ఆ ఎండలో మండుతూ ఉంటే మునికోట్ లాంటి వాళ్ళు, తర్వాత అనేక మంది భానుగాని, కిరణ్ గాని, శ్రీనివాసరావు లాంటి అనేక మంది ప్రాణాలు అర్పించారు. ఈ కరడుగట్టిన పాషాణ హృదయాల కంటే దారుణమైన హృదయాలు ఉన్నవాళ్ళు ఒక్క మాట మాట్లాడేది. ఎక్సెప్ట్ ఆర్ నారాయణమూర్తి గారు, లేకపోతే నిఖిల్ గారు ఒకసారి మాట్లాడుతున్నారు, సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, కొంతమంది నాగిరెడ్డి గారు వచ్చారు, కొంతమంది మహిళ, వీళ్ళు తప్ప ఎవరన్నా కన్నీటి పొట్టు రాల్చారు? ఒక కన్నీటి పొట్టు రాల్చిన వాళ్ళు ఉన్నారా? శివాజీ గారు వచ్చారు, కొంతమంది కన్నీటి పొట్టు రాల్చిన వాళ్ళు ఉన్నారా? అదే మనిషి చనిపోయిన రోజు షాంపెయిన్ బాటిల్స్తో పార్టీలు చేసుకున్న రోజులు కూడా అంటే దాని గురించి కాదు, కనీసం ఆ రోజు అయ్యో మనం ఇలా జరిగిందే అని చెప్పి కూడా లేదు కదా. వీళ్ళని అడుగుతున్నావా? దెయ్యాలు వేదాలు వదిలించినట్టు అనే పదం కూడా సూటబుల్ కాదు. నేను అందరి గురించి మాట్లాడలేదు. అలాంటిది ఇవాళ వీళ్ళు అక్కడ ఢిల్లీలో జరుగుతుంటే ఇద్దరు మహిళలు సినిమా పరిశ్రమ సంబంధం ఉన్న వాళ్ళు కొంత ఇచ్చేసారు, ధన్యవాదాలు వాళ్ళకి అన్నట్టు. కానీ ఎంత ఇంకో నటుడు అంట, బాల నటుడి నుంచి పెద్ద నటుడే అంట, ఆయన గుండె చెరువైపోయింది. 118 మంది పోలీసు వాళ్ళు గాయపడ్డారు, ఇంత దుర్మార్గమా అని గుండె చెరువైపోయి ఆయన పూర్వం ఉన్న పార్టీ గురించి నీరైపోయింది. ఏమండి, ఒక మహిళల్ని, యువతుల్ని, విద్యార్థుల్ని బట్టలు పట్టుకుని అంత దారుణంగా, అంత అసహ్యంగా వాళ్ళు చేస్తుంటే కళ్ళు కనపడలేదా? మీకు సినిమాలు అనుకున్నారా? ఇంత దుర్మార్గం జరుగుతుంటే మీరు రెండు మాట్లాడండి. నేను మాట్లాడాను ఇందాక ఇంటర్వ్యూలో. పోలీసుల మీద కొంతమంది శక్తులు దుర్మార్గ శక్తి ప్రతి ఉద్యమంలో చేరినట్టే దుర్మార్గ శక్తులు కొంతమంది చేరి రాళ్ళు విసిరారు. కొంతమంది ఆవేశాలు నిజంగా కుర్రాడిస్తుంటారు, మిగతాడు పోలీసులు తిరిగి వాళ్ళ మీద రాళ్ళు విసిరారు. వాళ్ళు చింత విసిరొచ్చండి, పోలీసులు రాళ్ళు విసిరడం అనేక సార్లు సందర్భాలు చూశారు మీరు. వాళ్ళు బయట వ్యక్తులను తీసుకొచ్చి, రౌడీలను తీసుకొచ్చి కొట్టించారండి బాబు బయట వాళ్ళని చెప్పి కళ్ళకి ఇన్ని వీడియోలు వస్తున్నాయే, రక్తం కారేదట్టు హాస్పిటల్లో పడుతున్నారే, అది కనపడలేదా మీకు? వాళ్ళు పోరాడేది పిల్లల భవిష్యత్తు కోసం. మీ పిల్లలందరూ అమెరికాలో చదువుతారు, ప్రధాని గారి పిల్లలు అమెరికాలో చదువుతారు, లేకపోతే ఇంకోళ్ళు అందరూ అక్కడ ఉండి వాళ్ళు సీట్లు కట్టాల్సిన పని లేదు. విద్యార్థులు కావాలంటే 50 కోట్లు కడతారు సీట్ల కోసం, మీకు పర్వాలేదు. 1000 కోట్ల ఆస్తిపరులు మీరు అందరూ. ఒక కన్నీటి పొట్టు రాల్చడానికి కూడా మీకు ముందుకు రాలేదు. మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి వచ్చాం,
మేము మా శివాజీ రాజా గారు అందరితో ఉండగా, అధ్యక్షుడిగా ఉండగా మిగతా అందరితో మాట్లాడాం. కనీసం సంఘం మీరందరూ ఏమైపోయారండి? ఒక మనిషిలో మానవత్వం చచ్చిపోయి ఇవాళ నెత్తి మీద పైశాచికతత్వం చేస్తే అలా చేస్తారు. రెండు వైపులా మాట్లాడాలి. పడి నేను అప్పుడు కూడా ఏమన్నాం, ఇవాళ విద్యార్థులు అంత బాధపడుతుంటే మీరు ఒక విధంగా అయినా ఈ సినిమా పరిశ్రమ ఏమండి, తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల సమయంలో అనేక మంది చనిపోయిన విషయం మీకు తెలుసు. నేను అర్థం చేసుకోండి, ఎందుకంటే ఫ్యాన్స్ రెండు వైపులా ఫ్యాన్స్ ఉన్నారు. లోపల మనోవేదన. ఒక ఆయన 11 రోజులు అన్నం మానేశారు, అని పక్కన పెట్టుకోండి. ఇవాళ ఈయన కూడా 20 రోజులు అన్నం మానేశారంట. నిన్న పోలీసుల మీద జరిగిన దాడికి చింతన 20 రోజులు అన్నం మానేశారు. జీవితంలో ఇంకోసారి నేను శ్వాస కూడా పీల్చను అన్నాడు ఇంకొక ఆయన. మరి ఆయన యోగి బాలయోగి అయిపోతారేమో. సరే నేను అంటున్నాను, ఎంత బాధ ఉందంటే అంతమంది చనిపోతే ఒక అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఎటో సైడ్ ఒక సైడ్ తీసుకోలేదు. ఇప్పుడు కొంతమంది నటులు ఒక సైడ్ తీసుకున్నారు. నారాయణమూర్తి గారు నేనేం అన్నాం, సరే అది అనుకున్నాం. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం మనుషులు చనిపోతే తెలంగాణలో కూర్చున్న అనేక మంది కూడా వచ్చి సంపూర్ణేష్ బాబు అక్కడికి వచ్చి అరెస్ట్ అయ్యాడే, భరద్వాజ్ అరెస్ట్ అయ్యాడే. కనీసం మీకు నోటమ్మట రాలేదు. కానీ మీకు జల్లికట్టిన హింసాకాండతో కూడిన జంతు హింసాకాండ కూడిన వాళ్ళు పాపం తమిళనాడులో సినిమా నట్లేదు అక్కడ కూర్చుంటే మీకు ఉదయం దంగి కరిగి నీరైపోయి కారిపోయి స్పందించారు. చాలా బాధగా ఉందండి. వీళ్ళు ఈ ఒక్క విషయం గురించి మీరు అడిగారు. నేను అట్లా అనేక విషయాల గురించి మాట్లాడతాను. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి అక్కడ జరుగుతుంటే జడ్జింగ్ కార్పొరేషన్లో అక్కడ మనిషి చనిపోతే ఏ రోజన్నా వీళ్ళు మాట్లాడారా? వీళ్ళకి వచ్చే 100 కోట్ల రూపాయల నుంచి 1 కోటి రూపాయలు ఇక ఊరికి దత్త తీసుకుని వీళ్ళు ఇంకోటి అడుగుతున్నాను, వీళ్ళందరూ కూడా 99% మంది, కొంతమంది తీసేసేయండి, వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఈ స్టేజ్లో ఉన్నారంటే తెలుగు వాళ్ళు అత్యధికులు 99%. వాళ్ళు యువత బయటకు వచ్చి ఈ స్టేజ్కి వాళ్ళని తీసుకొచ్చారే. అట్లాంటిది ఇవాళ కనీసం అక్కడ ఢిల్లీలో మా మీద లాఠీ చార్జీ జరిగితే దుర్మార్గంగా కొడితే చేతులు ఇరగొట్టేసినట్టు లెగ్మెంట్స్ తెరిపోయినట్టు కొడతా ఉంటే, ఈపుల మీద కొడతా ఉంటే మీరు ఒక్కడ మాట్లాడా? మీరు సినిమా నట్లు హీరోలా? మీరందరూ కలిసి మీకు విలన్ ఆయన ఎవరు? ప్రకాష్ రాజ్ విలన్ కాబట్టి విలన్ విమర్శిస్తారు కొంతమంది. దో ఐ డిఫర్ విత్ హిమ్ సర్టెన్ యాంగిల్స్, డెఫినెట్గా చెప్తాను. ఆయన విషయాలు రిఫర్ చేసిన హీరోలు ఎవడో విలన్ ఎవడో ప్రజల యొక్క ఆకాంక్షలను అప్పించి వాడు రియల్ హీరో. వీళ్ళు రియల్ హీరోల కన్నా గౌరవం. వీళ్ళు 100,000 కోట్లు మీ వాళ్ళ భిక్షతో, మళ్ళా చెప్తున్నాను, వాళ్ళ భిక్షతోనే మీ అద్భుతమైన నటించారంటే ఆనిముత్యాలు ఉన్నాయి. బలగం సినిమా చూడండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. అద్భుతమైన మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. ఎందుకు టెక్నికల్ సినిమా నటుల్లో కానీ, ఫోటోగ్రఫీలు కానీ, మాటల్లో కానీ, లేదంటే టెక్నికల్ ప్రతి చోట కూడా అద్భుతమైన మాణిక్యాలు ఉన్నాయి. మీ కుటుంబాలకి జాగీర్లు కాదు ఇక్కడ. అట్లాంటిది మీరు వాళ్ళు కూర్చుని వాళ్ళని విమర్శించే స్థాయికి వెళ్ళిపోతారు, లేకపోతే సైలెంట్గా ఉంటారా? ఇవాళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే విభజన హామీలు రాక ప్రజలు అలోమని బాధపడుతూ ఉంటే, కనీసం వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఉంటే, కేంద్రం ఇచ్చిన హామీలను నాశనం చేస్తూ ఉంటే, తుంగలో తొక్కుతుంటే, తెలంగాణకి బడ్జెట్ మీద అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట నేను తిట్టమంటలేదే. అదానీ గారికో లేదా మోడీ గారిని నేను తిట్టమని అంటలేదు, కనీసం స్పందించమని అడుగుతున్నావే. న్యాయం చేయండి అని అడగడానికి కూడా మీకు నోరు రావట్లేదంటే మీరు అంత గొప్పగా స్టేజ్కి వెళ్ళిపోయారండి. ఇది చాలా దుర్మార్గం నేను చెప్తానండి. దయచేసి ఫ్యాన్స్ వర్షిప్పింగ్ ఫాల్స్ గాడ్ని ఆపండి. నిజమైన వాళ్ళు మీ ఊళ్ళో ఉంటాడు సమాజ సేవకుడు, చూడండి. చాలామంది జీవితాలు, సినిమా వాళ్ళ జీవితాలు, అందరు నేను అన్నాం, మీ యొక్క విలువలతో కూడిన జీవితాల కంటే ఏమీ గొప్పే కాదు. ఫోజులు కోట్ల రూపాయలు సంపాదించుకుని ఇంత దానం చేసి 1,00,000 ఆయనకి ఇచ్చాడు అనగానే అదొక 1 కోటి రూపాయల అడ్వర్టైజ్మెంట్. ఇది వాళ్ళు చేసేది మీ డబ్బులతో. దానికన్నా కింద 10 మందికి అన్నం పెడతాడు. రోజుకి 1000 రూపాయలు తీసుకొచ్చి అతను 2 అన్నం పెట్టి వెళ్తాడు. చూసారా? దండం పెట్టుకోవాలండి. వాళ్ళు మట్టి మనుషులు, మానవత్వం ఉన్న మనుషులు, కానీ వాళ్ళకి పోలిక. అందుకని కమింగ్ బ్యాక్ టు దిస్, అయ్యా ఇవాళ వాళ్ళు పోరాటం చేసేది భవిష్యత్ తరాల కోసం, ఒక మంచి విద్యా సంస్కరణల కోసం, మన రాష్ట్రాల హక్కుల కోసం, దాని మీద పాటుపడుతుందని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్. ఆవేశంతో మాట్లాడినా మీరు ఏ రోజు కూడా ఎంతమంది రాలేదో మన ఉద్యమాల్లోకి. ప్రజలు చనిపోయిన విద్యార్థులు అగ్గి పెట్టుకున్నారు కదా, మీరు కళ్ళమట నీళ్లు కారని కఠిన హృదయాలు మీరు అందరూ అంటే దాదాపుగా మారండి అని కోరుతా ఉన్నాను. అంతకుమించి ఏం చేయగలుగుతాం? మీరు కానీ మిగతా దాంట్లో ఉన్నాడు కానీ. ఖచ్చితంగా సార్, బాధ్యత గల ప్రతి పౌరుడు స్పందించాల్సిందే. అందులో వీళ్ళు చెప్తే వింటారు అన్నప్పుడు కాస్త కూస్త ప్రభావితం అయ్యే వాళ్ళు కూడా స్పందించకపోతే ఇంకా ఎందుకు? వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. మనం ఎందుకు అడుగుతున్నాం? మిగతా అందరూ అడుగుతారు, మీరు ఇన్ఫ్లుయెన్సర్స్. కనీసం ఒక్కళ్ళన్నా మారితే కనుక
ఆ ఆవేదనతో ఒక్కళ్ళన్నా మారితే మంచి వాళ్ళు ఉన్నారండి. అంటే మళ్ళీ వాళ్ళు మారితే కొంచెం నేను ఏదో అభిజిత్ దిప్కేకి మద్దతు ఇమ్మని ఆయన మేమే డైరెక్ట్గా మద్దతు, కనీసం ప్రజల కోసం మద్దతు ఇవ్వండి. భావితరాలు ఇక్కడ పారిశ్రామికవేత్తలు 15 లక్షల మంది అవుతారు, మొత్తం గుజరాత్కి దొబ్బుకుపోతున్నారు. మన గ్యాసు అది కూడా మాట్లాడరా, మన హక్కు మాట్లాడరా, 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి, 200 రూపాయలకు వచ్చేది ఇంటింటికి వంటింటికి మాట్లాడరా, మన పెట్రోలు మాట్లాడరా. మాట్లాడే రోజు రావాలని అయితే కోరుకుందాం. శ్రీనివాస్ గారు మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.